ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చాడు. సార్ నేను బాగానే సంసారం చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు, అయినా కూడా మా ఆవిడ ఏదో బయట అబ్బాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ తిరుగుతుంది, దీనికి ఏమిటి? ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి నౌడేస్. ఇదేదో ఇదివరకైతే అకేషనల్గా ఉండేవి, ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. ఇలా ఎందుకు అవుతున్నాయని మన ఛానల్లో ప్రేక్షకులు అడుగుతున్నారు, దానికి నేను సమాధానం చెప్తాను. ఒకప్పుడు ఆడవాళ్లకు మగవాళ్లకు భగవంతుడి సృష్టిలో ఈక్వల్గా రైట్స్ ఉండేవి. అయితే మగవాళ్ళు ఫిజికల్గా దే ఆర్ మెంట్ ఫర్ హంటింగ్, కావాల్సినది రన్నింగ్ చేసి కానీ హంట్ చేసి కానీ దృఢంగా ఉండేవాళ్ళం అవసరం పడింది. సో అప్పుడు ఆడవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఈ మగవాళ్ళేమో హంటింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అదో తీసుకురావడం జరిగేది. ఇది మనకు సివిలైజేషన్ రాకన్నా ముందు. ఇప్పటికీ కొన్ని ట్రైబ్స్లో ఎవరు ఫాదరు ఎవరు మదరు అనేది ఏమీ ఉండదు, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఫిమేల్స్ అందరూ ఎవరు ఏ వ్యక్తితోనైనా కలవచ్చు. పుట్టిన పిల్లలకు ఎవరు తండ్రి అనే క్వశ్చన్ రాదు. ఈ పితృస్వామ్య ఆలోచనలు వచ్చినప్పటి నుంచి ఈ పాతివ్రత్యం గురించి వీటి గురించి మొదలైంది. అంతకుముందు ఈ డిస్కషన్ ఉండేది కాదు. సో మగవాళ్ళు వేరే వాళ్ళ వల్ల కన్నా పిల్లల్ని మేము ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ వచ్చినప్పటి నుంచి లేదు ఒక మగవాడికే ఒక అమ్మాయితోటే ఉండాలి, లేదా ఆ అమ్మాయి ఒక వ్యక్తితోటే ఉండాలి, కనుక వాళ్ళతో పిల్లల్ని కనాలి అని. ఈ మొత్తం ప్రపంచంలో కూడా ఇంతమంది ఫిమేల్స్కి కూడా మహా అయితే 50-60 మంది నుంచి వచ్చేసామని సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం దాన్ని అధిగమించుకొని నా జీన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, నా పిల్లల్ని నేను చూసుకుంటాను, నా మనవాడికి కూడా నేను కోట్ల రూపాయల ఆస్తి కూడా పెడతాను అనే ఆలోచనతో ఇవన్నీ మొదలైంది. సో దీంట్లో పాతివ్రత్యము అనేది చాలా గొప్పది, హస్బెండ్ అనేవాడు దేవుడితో సమానం అని చెప్పేసి మొదట్లో దీన్ని ప్రాపగేట్ చేశారు. తర్వాత ఏమైందంటే మగవాడికి డబ్బులును పదవి అహంకారం ఇవన్నీ వచ్చేసరికి వాడు మోర్ దాన్ 1 అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మొదలైంది.